నా చేతిలో కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎంత మాత్రము గొప్పవారము యోగ్యుల మీద కాదు. అయినప్పటికీ దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఈ భూమి మీద మనల్ని సజీలుగా ఉంచారు కాబట్టి సో ఇక మాటలు మీకు తెలియజేయాలని నేను భావిస్తున్నాను. దేవుని పిలుపు అనే అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో నేను జస్ట్ పరిచయం మాత్రమే, తర్వాత సహోదరులు వచ్చి దాన్ని పూర్తిగా వివరిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. దేవుని పిలుపు ఎలా ఉంటది, దేవుడు మనల్ని ఎలా పిలుస్తాడు, ఎలా ఎన్నుకుంటాడు, అసలు దేవుడి పిలుపు మనం ఎలా గ్రహించాలి అనేది వీళ్ళు ఎవరికైనా అవగాహన ఉందండి? మన ఇష్టం వచ్చిన మనం లోకానుసారంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ప్రతిసారి ఏదో ఒక తప్పులో పడిపోతూ ఉంటాం. సో అటువంటి జీవితాన్ని జీవించేవారు ఎంత మాత్రం కూడా దేవుని సేవ చేయడానికి ఎంత మాత్రం అర్హులైతే కాదని చెప్పేసి బైబిల్ లేఖనం మనకి స్పష్టంగా చెప్తుంది అనమాట. సో అటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుడు చాలా దూరంగా ఉంటాడు అనమాట. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఇతరులను ప్రేమిస్తూ నిన్ను వాళ్ళని పురుగుని ప్రేమించిన రీతిగా ఏ విధంగా అయితే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. అలాంటి వారిని సేవకులుగా ఆయన నియమించుకుంటాడు అనమాట. సో మన ద్వారా ఒక క్రియ జరగాలని ఆశ కలిగి ఉంటాడు దేవుడు అనమాట. మన ద్వారా ఒక క్రియ జరిగితే మన విషయంలో దేవుని పిలుపు లేకపోతే ఏర్పడక ఒక ఉద్దేశం ఉంటుంది అనమాట. అంటే మన విషయంలో దేవుని పిలుపు లేక ఏర్పాటుకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైతే మనం పిలిచాడో మనం పిలిచిన దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటున్నట్టు నీకు ఒక పని అప్పగిస్తాను, ఆ పని నువ్వు చేయాలని చెప్పేసి దేవుడు మనకి దర్శనాల ద్వారా అవ్వచ్చు, లేదంటే ఇతరుల ద్వారా బోధించవచ్చు. ఏదో రకంగా దేవుడు ఏదో రకంగా మనతో మాట్లాడడానికి ఆసక్తి కలిగి ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు పాపంలో పడిపోకుండా ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, మన ద్వారా ఒక క్రియ జరగాలని ఆశ కలిగి ఉంటారు దేవుడు. మన ద్వారా మంచి క్రియ జరగాలని, మంచి పని జరగాలని. సో మనం ఏదన్నా బయట రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా చిన్న యాక్షన్ జరిగింది, యాక్షన్ చూసి యాక్షన్ మనకు కదలే, మన సంబంధించిన ఎవరికి కాదని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. సో అలా చేయకుండా క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అలా చేయకుండా అసలు ఏం జరిగింది, ఎలా ఉన్నాడు, పరిస్థితి ఏంటని చెప్పేసి దగ్గరుండి మనకు సమయం ఉంటే కనుక కంపల్సరిగా అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళని సురక్షితంగా హాస్పిటల్కి చేర్చే విధంగా మన ఆలోచన ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తాను అనమాట. సో తర్వాత ఆ పిలుపు మనకు వ్యక్తిగత అవసరం కాకుండా పిలుపు నిమిత్తం పనిచేయాలి. ఎవరైతే దేవుని సేవకు పిలుచుకుంటారో, ఎవరైతే దేవుడి సేవకు ఎన్నుకోబడతారో వాళ్ళ సొంత పని కాకుండా దేవుడి పని మాత్రమే చేయాలన్నమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఉద్యోగాలు చేయకూడదు అనేది క్వశ్చన్ కాదు. ఉద్యోగం చేస్తూనే సేవ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి మన భక్తులే తెలియజేయడం జరిగిందనమాట. సో అటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారితోనే దేవుడు సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. ఆ పిలుపుకు లోబడి మన శక్తికి మించి మనం పనిచేయాలి. అప్పుడు ఆ శక్తికి దేవుని శక్తి తోడవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆయన శక్తికి మనం మించి పనిచేస్తామో ఆయన శక్తి మనకి ఇస్తాడనమాట. ఆయనలో ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన కూడా మన ద్వారా అనేక కార్యాలు ఇతరుగా చేస్తారనమాట. సో అది మనం దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని మొదట ఉంచుకోవాలన్నమాట. అదే విధంగా దేవుని సేవ చేస్తూ మహిమను లోకంగా చాటాలి. దేవుని యొక్క మహిమ, దేవుడు ఏం చేశాడు, నీ కొరకు ఏం చేశాడు, నువ్వు దేవుని కోసం ఏం చేసావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మాటలు మనందరం కూడా తెలియజేయని చెప్పేసి ఇక మాటలు మీకు తెలియజేస్తాను అనమాట. అదే విధంగా అతనే నిజమైన దేవుడని అందరూ ఎరిగేలా చేయాలి. అన్యులు ఉంటారు, మీరు యేసుప్రభుని ఎందుకు నమ్మారు, మా దేవుడు అంటే అలాంటి వాడు అని చెప్పేసి చాలా మంది అంటారు అనమాట. సో మనం చెప్పాలి, నా దేవుడు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరు కూడా మన కోసం చనిపోరు. సో అలాంటిది ప్రభువైన యేసు మన కోసం బలి అయ్యాడు. సో ఆ జీవితాన్ని ఆయన మన కొరకు అటువంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి నేను ఆయన్ని నమ్ముకున్నాను, నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను అని చెప్పేసి వాళ్ళకి మన తగిన రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాలన్నమాట. సో దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు ఏర్పాటు నిమిత్తం వాడుకోవాలి. ఎప్పుడైతే జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడో ఆయన నిమిత్తమే మనం వాడాలన్నమాట. సో మనం ఎలాగంటే లోకంలో జీవిస్తూ లోకాసల్లో మనం పరుగులు పెడుతూ ఉంటాం అనమాట. సో ఉదయం లెగిసిన కాడి నుంచి మనం అనేక లోక ప్రయాణాలు మనం జరిగిస్తుంటాం. సో అటువంటి జీవితాన్ని జీవించకుండా దేవుని సేవకు, దేవుని పిలుపుకి ఎవరైతే లోబడి ఉంటారో వారు దేవుని చిత్తానుసారంగా మాత్రమే నడవాలని చెప్పేసి ఇక మాటలు మీకు తెలియజేస్తున్నాను.
పిలుపు యొక్క పిలుపు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి వాక్యాన్ని వివరించే విధంగా, ఒకరికి ఇతరులకు సహాయం చేసే విధంగా, ఒకరికి సంఘంలో పరిచయం చేసే విధంగా, ఒకరికి సంఘంలో మంచి వ్యక్తులుగా ఒకరితో ఒకరు అన్యోన్య సంబంధం కలిగి ఉండేలాగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ పిలుపు తగ్గట్టు దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు దేవుని ఎదుట పెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి దేవుడు ఆ యొక్క పిలుపునిస్తాడో ఆ యొక్క మనకి ఇచ్చిన తలాంతులు బట్టి ఆ తలాంతులు కూడా మన అందరికి కూడా సహోదరులందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి అని ఈ లేఖ మనకు తెలియజేస్తున్నాయి. ఒకసారి విలాప వాక్యం చూసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28. యవన కాలమైన కాడు మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. యవన కాలం ముందు మాత్రమే దేవుని కాడు మోయాలని చెప్పేసి ఇక మాట మనం తెలియజేస్తున్నమాట. యవన కాలమే ఎందుకు చేయాలని చెప్పేసి అంటే, యవన కాలంలో యవనస్తులకి అనేక రకమైన కోరికలు ఉంటాయి, అనేక రకాలమైన ఆశలు ఉంటాయి, అనేక రకాలుగా మనుషుల్లో విపరీతమైన కోరికలు పడతాయని చెప్పేసి అని మనకి మన జగమెరిగిన దేవుడు కాబట్టి సో ముందుగానే గ్రహించుకొని యవన కాలంలో ఎవరైతే ఆయన కాడి మోస్తారో, యవన కాలంలో ఎవరైతే ఆయన బరువులు మోస్తారో, యవన కాలంలో ఎవరైతే ఆయన వాక్యాన్ని చేత పట్టుకుంటారో వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటాడని చెప్పేసి అని ఇక లేఖ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నమాట. అతని మీద వాడిని మోపినవాడు యెహోవాయే, ఆ దేవుడే అతని మీద ఒక కాడిని మోపినాడు అనమాట. కాడి అంటే ఆయన వాక్యాన్ని ఇతరులకు తెలియజేయడం అనమాట. సో అదే ఆయన గొప్ప కాడి. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే, గనుక అతడు ఒంటరిగా కూర్చుని మౌనముగా ఉండవలెను. ఎవరితోనూ భయంకరమైన ఆలోచనలు లేకుండా, భయంకరమైన ఇది విధానంలో కాకుండా, ముసలం మూర్చలు పెట్టుకోకుండా ఒంటరిగా ఉండే దేవుని ప్రార్థించాలన్నమాట. దేవా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నేనేం చేయాలి, నా ద్వారా ఏం తెలియజేయాలి అని చెప్పేసి అని ఆయన మనం అడిగినట్లయితే ఆయన మనకి ఏం చేయాలనేది ఆయన మనకు బోధిస్తాడు. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవు మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాను మనకి, సహోదరులా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న మరిచి ముందున్న వాటికి వేగిరి పడుచు. అంటే మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి, మన గతంలో ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఆ జీవితాన్ని వదిలేసి దేవుని కొరకు ఆశ కలిగి దేవునిలో జీవించాలని, దేవుని కోసం పరిగెట్టాలని. సో పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుడ క్రీస్తు కొరకే అని చెప్పేసి, చావు అయితే మేలే, లేదంటే బ్రతుకుడు క్రీస్తు కొరకే అని చెప్పేసి ఆయన యొక్క లేఖనాలు ఆ అపోస్తులైన పౌలు మనకి చెప్పడం జరిగింది అనమాట. సో క్రీస్తు చేసిన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం పొందవాలని గురి ఎద్దగా పరిగెత్తుతున్నాను. మన గురి ఎవరండి? ప్రభువైన యేసు. ఆయన ఎద్దగా మనం పరిగెత్తాలి. ఈ లోకంలో అనేక గురులు ఉంటాయి. నేను మంచి ఉద్యోగం చెప్పాలంటే, మంచి జాబ్ కొట్టాలని, ఆ మంచి ఉన్న స్థానంలో ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అని మనకు రకరకాల గురులు ఉంటాయి. ఆ గురు కాకుండా నీకు మంచి గురి ఏదైనా ఉందంటే అది దేవుని యొద్దకు రావాలనేదే నువ్వు పెట్టుకోవాల్సిన పెద్ద గురి అనమాట అది. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం మొదటి కొరింథీ 9, 16, 18. నేను సువార్తను 16 నుంచి 18 అండి. ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. చాలండి. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, ఎవరైతే అక్కడ సువార్త చేయడానికి, సేవ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళ ముందుకు వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం మిడిల్ డ్రాప్ అయిపోతుంటారు. సో అటువంటి వారికి మాత్రం శ్రమ కలుగుతుంది అన్నమాట. సో దేవుడు ఒక ఏర్పాటుకి, దేవుడు ఒక పిలుపుకే పిలుచుకున్నప్పుడు ఆయన సేవ చేయడానికి మనం నిలబడాలి. కానీ సేవ కూడా చేశాడు, మిషనరీగా ఆయన ఉద్యోగం కూడా నిర్వహించాడు అనమాట. సో ఆయన ఏంటంటే ఉచితంగా కాకుండా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి సువార్తను ఉచితంగా చెప్పాలని చెప్పేసి అని పౌలు గారు చెప్పడం జరిగింది. సరే చూద్దాం. మొదటి తెస్సలోనికీయులు 3వ అధ్యాయము 8, 9. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మీరు బ్రతికినట్టే. మేము మీ ముఖము మొదటి తెస్సలోనికీయులు 3, 8, 9. 3వ అధ్యాయం 8, 9.
చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొంటుండగా మనము దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న సారీ బ్రదర్ ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. అదే బ్రదర్ చెప్పండి. మేము మీలో ఎవరికి భారము ఉండకూడదని ప్రయాసతోను కష్టముతోను రాత్రింబగలు పని చేయొచ్చు జీవనం చేసేది మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళని మమ్మల్ని మేము మాదిరిగా కనపరచుకుని ఎలాగో చేస్తాము కానీ ఏం చెప్తున్నారంటే మేము ఎవరి దగ్గర ఉచితంగా ఏం తీసుకోలేదు, మీరు అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి చెప్పి ఎవరిని కూడా మేము ఫోర్స్ చేయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి అని ఇక పౌలు భక్తుడు మనకి చెప్పడం జరిగింది అనమాట. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగలు పని చేయొచ్చు జీవనం చేసేది. రాత్రింబగలు కష్టపడి ఉద్యోగం చేశారు అనమాట. ఉద్యోగం చేస్తూనే ఆ దేవుని సేవలో ఎంత మాత్రం వెనకం చేయకుండా దేవుని సేవలో కూడా ముందుకు సాగిన రోజులు అనమాట అవి. మీరు మమ్మల్ని పోలు నడుచుకునే వాళ్ళని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుగా ఇలాగ చేసేది, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. వాళ్ళకి అధికారం లేదని ఎంతమంది కూడా చేయలేదంట. సో ఎవరైతే దేవుని ద్వారా నడుస్తారో, దేవుని జీవితాన్ని నడగలుగుతారో వారిని మాత్రమే ఆ యొక్క సేవలోనికి పిలుచుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి భక్తుల జీవితాలు చూస్తుంటే సమూయేలుని దేవుడు పిలుచుకున్నాడు. సో నువ్వు నా సేవ చేయాలి, నా పరిచయం చేయాలి అని చెప్పేసి సమూయేలుని పిలుచుకోవడం జరిగింది అనమాట. అలాగే ఎస్టీని కూడా ప్రభు అయిన యేసు ప్రభు వారు పిలుచుకోవడం జరిగింది. అలానే పేతురు గారు కొన్ని కోట్ల మంది మారడానికి కూడా పేతురు గారు చాలా ఇన్స్పిరేషన్ ద్వారా ఆ యొక్క సువార్త చేస్తూనే ఆ యొక్క సేవ చేస్తూనే పేతురు గారు అనేక కోట్ల మందికి యేసు ప్రభు వారి యొక్క విలువలు గొప్ప యొక్క మాటలు ఆయన తెలియజేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే మనం దేవుని సేవ చేయడానికి వెనకం చేయకుండా ఉంటామో, ఎప్పుడైతే ఆయన సేవలో ముందుకు సాగుతామో అప్పుడే దేవుడు మనం బలంగా నిలబడతాడు, స్థిరంగా నిలబడతాడు. మనం చేస్తున్న ఏ పనులైనా సరే నిబద్ధత కలిగి నిజాయితీగా ఉండడానికి ఆయన మనకి ఎంత మాత్రం కూడా ఇబ్బంది అయితే కలగచేయడు. సో అటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలని ఇక మాటలు మీకు తెలియజేస్తున్నాం. మరో ముఖ్య విషయం అంటే మనకి ఎలీషా భక్తులు తెలుసు. ఎలీషా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు జరిగా మీ అందరికి కూడా తెలుసు. సో ఎలీషాని యేసు ప్రభు వారు పిలిచినప్పుడు ఆయన బంధువులు విడిచిపెట్టేశాడు, వాళ్ళకున్న పొలాన్ని విడిచిపెట్టేశాడు. వాళ్ళకున్న ఆ ఎద్దులు ఆ పొలానికి దున్నడానికి ఏ విధంగా ఎద్దులైతే ఉపయోగపడతాయో ఆ ఎద్దుల్ని కూడా బలిగా ఏర్పించేసి అందరికి కూడా విందు చేయడం జరిగింది అనమాట. సో దేవుని పిలుపుకి పిలుచుకున్నబడ్డ వారు ఎటువంటి వెనకంజ మాత్రం వేయకూడదు. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన లోక బంధకాల్లో పడిపోయిన దేవుని సేవను మాత్రం ఎట్టి బస్సులు కూడా విడవకూడదని ఇక మాటలు మీకు తెలియజేస్తూ ఈ మాటలు నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఇక మాటలు ఇక్కడ ముగిస్తాను.